అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్. మాది నవడూరు గ్రామం, ఇరవాసరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు పంచగవ్య తయారు చేస్తున్నానండి. పంచగవ్య తయారు చేయడానికి కావాల్సింది ఆవు నుంచి వచ్చే 5 రకాలు: ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు మూత్రం. కొబ్బరి నీళ్ళు 18 లీటర్లు అవసరం అవుతుందండి. ఆవు నెయ్యి 6 కేజీలు తీసుకోవాలండి. అదే రకంగా ఆవు పేడ 30 కేజీలు తీసుకుని ముందుగా 4 రోజులు పొద్దున్న సాయంత్రం బాగా కలిసిలా నెయ్యి వాసన వచ్చేలాగా పేడ కలపాలండి. 5వ రోజున వచ్చి కొల్లు వచ్చి 20 లీటర్లు వేసుకోవాలండి. పాలు 20 లీటర్లు, పెరుగు 20 లీటర్లు. అదే రకంగా బూడిద గుమ్మడికాయ గుంజు 5 కేజీలు, అరటిపళ్ళు 62 పళ్ళు వేసుకున్నామండి. మనం బెల్లం 9 కేజీలు వేసుకున్నామండి. అదే రకంగా ఆవు మూత్రం 30 లీటర్లు. ఈ కలిపిన పేడలో బాగా జీవామృతానికి ఎలా కలుపుకుంటామో మనం మూత్రం పేడ కలిపి ఒక డ్రమ్ములో వేసుకుని ఉదయం సాయంత్రం సవి దిశలో తిప్పాలండి. తిప్పిన మిశ్రమాన్ని వరిలో మొక్క ఎదుగుదలకి గ్రోత్ ప్రమోటర్గా, తర్వాత చిరుపొట్ట దశలో ఒకటి, మళ్ళీ టిల్లాస్ అంటే పిలకలు వచ్చే దశలో ఒకటి, చిరుపొట్ట దశలో ఒకసారి ఎకరానికి వచ్చి 3 లీటర్లు కొట్టుకోవాలండి. మళ్ళీ అన్ని రకాల మొక్కల మీద పిచికారీ చేసుకోవచ్చు. మొక్కలు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మొక్కల్లో, వరిలోను. తర్వాత పిండి పూత రాలకుండా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక 200 లీటర్ డ్రమ్ములో 1 by 1 వేస్తాం. ఆవు నెయ్యి 30 కేజీల పేడలో మామూలుగా మిక్సింగ్ మొత్తం కలుపుకోవాలని. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 4 రోజులు ఉంచుకున్న తర్వాత మామూలుగా మొత్తం పంచగవ్య అప్పుడు తయారు చేయడానికి పేడ, ఇది పేడ 30 కేజీల పేడలో 30 లీటర్ల ఆవు మూత్రం కలుపుకోవాలండి. కొబ్బరి నీళ్ళండి 20 లీటర్లండి. పెరిగాయండి మనం 18 లీటర్లు తీసుకోవాలి. పెరుగు మనం 20 లీటర్లు తీసుకున్నామండి. అరటిపళ్ళు అండి 50 తీసుకుని మొత్తం బాగా ముగ్గుని అరటిపళ్ళు వేయాలండి. దేశీ ఆవు పాలు 20 లీటర్లు తీసుకున్నామండి. బూడిద గుమ్మడికాయ గుంజండి 5 కేజీలు. బెల్లం 9 కేజీలండి. తాటిపళ్ళు అండి, ఇది 20 లీటర్లు. సవి దిశలో తీసుకోవాలండి. 21 రోజుల తర్వాత మిశ్రమం తయారవుతుంది. అందరికీ ధన్యవాదాలు.